యుగాది అని అంటే ఒక యుగం వెళ్ళిపోయింది. మీ దృష్టిలో ఉగాది, మాకు యుగాది కొత్తది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు ఇంచుమించుగా వచ్చే యుగాది మళ్ళీ వచ్చే ప్రారంభం చూడం. ఎందుకంటే అర్ధాయుష్ అందరికి 50 ఏళ్ళే ఉన్నాయి, పూర్ణాయుష్ ఎవరికి లేదు. తినే తిండి కానీ ఏదైనా చూస్తే, కాబట్టి మళ్ళీ ఎవరిని చూడలేం. చూడగలమండి? ఈ 8 రోజులలో అష్టమి నుంచి పాడ్యమి వరకు యుగాది వరకు కూడా 8 రోజులలో 7 రాత్రులలో సప్తమాత్రిక విధానంతో సప్తచక్ర సమూహం ప్రారంభమవుతుందమ్మా. అంటే ఒకదానికొకటి అనుసంధానం ఎలా ఉంటాయి అంటానికి సప్తచక్ర సమూహం అనేటువంటి దాని అనుసంధానం అయ్యి నువ్వు ఏం చేస్తే నీ జీవితం నిలబడుతుంది అనేటువంటిది ప్రతిదీ అందులో ఏర్పడి ఉంటుంది. నేనేం చెప్తాను అంటే ఒక్కసారి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మీ జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. జీవితకాలము అనగా ఆ యుగం మనకి ఈ సంవత్సరం అప్పుల వలన, అనారోగ్యం వలన, పీడల వలన, చికాకుల వలన పీడింపబడకుండా ఉంటే మన అదృష్టవంతులమే కాదంటారా? చాలా అదృష్టవంతులు. ఇటువంటి 64 రకాల యోగాలు అష్టమి నుంచి మనకు ప్రారంభమవుతున్నాయి. 64 రకాల దుర్యోగాలు పోతున్నాయి. అవి 8 వెళ్ళిపోవాల్సినవి. అంటే ఒక్కొక్క దాంట్లో 8 దరిద్రాలు 8 రకాల దరిద్రాలు, 8 దుర్యోగాలు 8 దుర్యోగాలు, ఇలా 8 వరుసగా ఉన్నాయి. అవి మనం చెప్పుకున్నాం ఇందాక వీడియోలో. ఆ 8 వెళ్ళిపోతాయి. 8 యోగాలు, 8 ఐశ్వర్యాలు, 8 సిద్ధులు, 8 సౌభాగ్యాలు 8. ఇవి ఒక్కొక్కటి ఆసనం అవుతుంటుంది. ఆసనం 7 రాత్రులు 8 ఉదయాలు వచ్చేటప్పటికి సప్తమాత్రిక స్థానంలో సప్తమాత్రికల దేవతలు వారి యొక్క అనుగ్రహంతో ఈ రకమైన 64 రకాల యోగాలు మనం తీసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మన దగ్గర నుంచి వెళ్ళిపోతాం కూడా మనం చూస్తామమ్మా. అంతకుమించి జీవితం కావాల్సింది ఉంది. అంతటి వృద్ధి కమ్యూనికేషన్ ఆ రెండింటికి భగవంతుడు కలిపి పెట్టాడు. దాన్ని మనం ఎంతవరకు తీసుకోగలుగుతాము, చూడగలుగుతాం అనేటువంటిది దైవేచ్ఛ. అది దైవేచ్ఛ ఖచ్చితంగా. కానీ చాలా చక్కగా వివరించారండి నక్షత్రాలు ప్రధానంగా ఏం చేయాలి అనేది. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అష్టలక్ష్మి యాగం అనేది ఎంతో ఉపయోగపడుతుంది చాలా మందికి. వివరాలన్నీ కూడా అంటే అష్టలక్ష్మిలో మనకు అందరందరూనే ఉన్నారు కదండి, 8 రకాల లక్ష్ములు అందులోనే ఉన్నారు. అందరికి అన్ని అవన్నీ మనకు అవసరమే, అవసరం లేదు అంటానికి వీలేదు. మనం అవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు ఇంకోటి మంది ఏం చేస్తుంది అట్లా అనమాట. మార్చి 11వ తారీఖున తిరుమలలో జరుగుతుంది. హాజరవ్వాల్సిన అవ్వచ్చు. వివరాల కోసం నెంబర్కి కాల్ చేస్తే చాలా అండి. ధన్యవాదాలు గురుగారు.